తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టపై రక్తపు ఏరులు పారాయి. కర్రెగుట్టపై మావో కీలక నేతలతో పాటు 1000 మందికి పైగా మావోయిస్టు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గత 5 రోజుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో కర్రెగుట్ట చుట్టూ భద్రతా బలగాలు హెలికాప్టర్లు చక్కలు కొడుతున్నాయి. హెలికాప్టర్లతో గుట్టపైన రాకెట్ లాంచర్స్తో మెరుపు దాడులు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు జరిపిన కాల్పుల్లో 28 మంది వరకు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క ఇప్పటికే కర్రెగుట్టల్లో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 12,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో సాయుధ బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను జల్లెడపడుతూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో ఏ క్షణంలోనైనా మరోసారి ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక కర్రెగుట్టల్లో గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అక్కడికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల చుట్టూ మందుపాత్రలు పెట్టామని మావోలు ప్రకటించడంతో వాటిని నిర్వీర్యం చేసే దిశలో భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో దాడులు చేసేందుకు సిద్ధమయ్యాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో పాటు రోప్ల సాయంతో కర్రెగుట్టలపైకి చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బోర్డర్ వైపుకు బలగాలు కదులుతున్నాయి. మావోయిస్టు దళాలు పారిపోకుండా కొత్తగూడెం, ములుగు వైపు కేంద్రం, రాష్ట్ర బలగాలు మోహరించాయి. ఇదిలా ఉంటే మరోపక్క భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేసింది. మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా ఏకపక్ష కాల్పులు జరపడం సరికాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఏదేమైనా 28 మంది మావోల మృతితో కర్రెగుట్ట ఎరుపు రంగెక్కింది.